చెప్పండి మేడం. నా సిస్టమ్‌లో జావా చెప్పండి. ఇన్‌స్టాల్ చేశాను సార్. జావా ఇన్‌స్టాల్ అయింది. అది ఇన్‌స్టాలేషన్ కొంచెం ప్రాబ్లమ్. అవునా? లాస్ట్ 10 మినిట్స్ మీ స్క్రీన్ షేర్ చేద్దురు గానీ చూద్దాం. ఓకే. ఓకే. సో, జీరా అడ్మినిస్ట్రేషన్‌లో ఇవాళ నేనేంటంటే ఫస్ట్ టాపిక్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్ అండ్ హౌ టు సెటప్ ద ప్రాజెక్ట్ ఫర్ ద యూజర్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఒక టీమ్ పనిచేస్తుందండి. ఒక ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ మీద ఒక టీమ్ పనిచేస్తుంది. వాళ్ళ స్టేటస్‌లు వాళ్ళది ఇది అన్నీ ట్రాక్ చేసుకోవటానికి వాళ్ళకొక సెపరేట్ ప్రాజెక్ట్ కావాలంటారు మమ్మల్ని. సో, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే ఆ ప్రాజెక్ట్‌లో క్రియేట్ చేసుకోగలరు. సో, నేనొక ప్రాజెక్ట్‌ని సెటప్ జేస్తున్నా. ఫస్ట్ స్టార్టప్ థింగ్ ఏంటంటే, మనం ఒక ప్రాజెక్ట్. ఇది ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే ప్రాజెక్ట్స్, ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. స్క్రమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు, కాన్బన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు, బేసిక్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు. స్క్రమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఏంటంటే, ఇక్కడ మీకు క్లియర్‌గా రాసారు చూడండి. అజైల్ డెవలప్‌మెంట్ విత్ బోర్డ్, స్ప్రింట్స్, స్టోరీస్, కనెక్ట్స్ ద సోర్స్ అండ్ బిల్డ్ టూల్స్. ఇక్కడేంటంటే నేను మీకు చెప్పాను గదండీ! ఇప్పుడు అజైల్ మెథడాలజీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్క్రమ్ మెథడాలజీ, 2 కాన్బన్ మెథడాలజీ. స్క్రమ్ మెథడాలజీస్ ఏంటంటే, ఒక టైమ్ ఫ్రేమ్ ఉంటుంది. ఒక టైమ్ ఫ్రేమ్ సెట్ చేసుకొని, అది ఒక స్ప్రింట్ అంటే ఏంటంటే, జనరల్‌గా ఒక 1 వీక్ కానీ, 2 వీక్స్ కానీ, 3 వీక్స్ కానీ, 4 వీక్స్ కానీ, అది ఒక క్లయింట్ డిఫైన్ జేస్తాడు. మనం ఒక స్ప్రింట్ అంటే 2 వీక్స్ ఫాలో అవుదాం. లేదా మనం ఒక స్ప్రింట్ అంటే 4 వీక్స్ ఫాలో అవుదాం అనేది వాళ్ళు డిఫైన్ జేస్తారు. సో, ఆ స్ప్రింట్‌లో ఎంత వరకు చేయగలమో అంతవరకు తీసుకొని, కంప్లీట్ చేసి, మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్ స్టార్ట్ చేసి, కొంతవరకు కంప్లీట్ చేసి, అట్లా క్వార్టర్లీలో రిలీజ్ చేసుకుంటా ఉంటారండి. ఇది స్ప్రింట్ మెథడాలజీ. కాన్బన్ ఏంటంటే ఆప్టిమైజ్ డెవలప్‌మెంట్ ఫ్లో విత్ బోర్డ్ కనెక్ట్స్ టు సోర్స్ అండ్ బిల్డ్. దీంట్లో ఏంటంటే స్ప్రింట్స్ ఉండవండి. ఒక పర్టిక్యులర్ టైమ్ ఫ్రేము లేకపోతే ఒక పర్టిక్యులర్ ఈ టైంలోనే ఇది చేయాలి అనేది ఏముండదండి. కాన్మన్ మెథడాలజీలో డెవలప్‌మెంట్ కాదండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఈ కాన్మన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో డెవలప్ అవుతూ ఉంటాయి. బేసిక్ అంటే ఈ వాటర్ ఫాల్ మోడల్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. అదనమాట. ద ట్రాక్ డెవలప్‌మెంట్ టాస్క్స్, బగ్స్, కనెక్ట్స్ విత్ సోర్స్ అండ్ బిల్డ్ టూల్స్. బిల్డ్ టూల్స్ అంటే ఏంటంటే ఆహ్, సీఐసీడీ టూల్స్ అండి. సీఐసీడీ టూల్స్ అంటే ఇప్పుడు సపోజ్ మన ఆర్గనైజేషన్‌లో ఒక డెవలపర్స్ ఉన్నారండి. ఒక 5, 6 డెవలపర్స్ ఉన్నారండి. అందరూ వాళ్ళకిచ్చిన పార్ట్‌ని డెవలప్ చేసి గిట్‌లోకి పుష్ చేసుకుంటారు వాళ్ళ కోడ్‌ని. అక్కడ గిట్ నుంచి బిట్ బకెట్ ఇప్పుడు అట్లాసిన్ వాళ్ళదే బిట్ బకెట్ అని వెర్షన్ కంట్రోల్ టూల్ ఉంది. అక్కడ మాస్టర్ దాంట్లో మెర్జ్ చేస్తారనమాట. వీళ్ళ కోడింగ్ అంతా మెర్జ్ చేస్తారు. ఒకళ్ళే ఎంటైర్ వెబ్‌సైట్‌ని డెవలప్ చేయరు గదా! రియల్ టైమ్‌లో. రియల్ టైమ్‌లో ఏంటంటే కొంత పార్ట్ ఒక డెవలపర్‌కి, కొంత పార్ట్ ఇంకొక డెవలపర్‌కి, ఇంకొక పార్ట్ ఇంకొక డెవలపర్‌కి. ఎంటైర్ ప్రొడక్ట్ అవ్వాలంటే వీళ్ళ కోడ్ అంతా మెర్జ్ చేసి రన్ చేస్తేనే గదా! ఎంటైర్ ప్రొడక్ట్ అయ్యేది. సో, అవి బిల్డ్ టూల్స్ అన్నమాట. ఇవన్నీ బిల్డ్ చేస్తాయన్నమాట ఆ టూల్స్. వీళ్ళ కోడ్ అంతా మెర్జ్ అయ్యి మాస్టరు, బ్రాంచు, ఈ క్లోనింగ్ అని రకరకాలుంటాయి. దాంట్లో ఆప్షన్స్. బిట్ బకెట్, వెర్షన్ కంట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ గిట్ హబ్, బిట్ బకెట్ మళ్ళీ కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ అయితేనేమో బ్యాంబూ, జెన్కిన్స్ అని రకరకాల టూల్స్ ఉంటాయి మార్కెట్‌లో. అవి బిల్డ్ టూల్స్ అంటారన్నమాట. అవి రిలీజ్ చేయటానికి, బిల్డ్ చేయటానికి మీ కోడ్‌ని మెర్జ్ చేయటానికి, ఒక ఫ్రేమ్‌వర్క్‌ని తయారు చేయటానికి, ఒక ప్రొడక్ట్ తయారు చేయటానికి బిల్డ్ టూల్స్ అవన్నమాట. అది. ఇది సర్వీస్ డెస్క్ ప్రొడక్ట్స్ ఏంటంటే సర్వీస్ డెస్క్ ప్రాజెక్ట్స్ ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయ్యారండి. సపోజ్ లేకపోతే ఆహ్, విప్రోలో జాయిన్ అయ్యారు మీరందరూ కలిసి. విప్రోలో జాయిన్ అయితే ఆహ్, విప్రోలో ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారు. అంతేగాని విప్రోలో జాయిన్ అయ్యి విప్రో ప్రాజెక్టే పని చేయరు గదా! అది మేబీ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ పనిజేస్తారు. అలా అని కాదు. మీరు ఒక క్లయింట్‌కి పనిజేస్తా ఉంటారు. విప్రో ఏంటంటే సర్విస్ బేస్డ్ కంపెనీ. మీరు ఒక క్లయింట్‌కి పనిజేస్తా ఉంటారు. క్లయింట్‌కి పనిజేసినప్పుడు మీకు
విప్రో మెయిల్ ఐడీ ఒకటుంటది. క్లయింట్ మెయిల్ ఐడీ ఒకటుంటుంది. సో, మీకేదన్నా సర్వీసెస్ విప్రోకి సంబంధించిన సర్వీసెస్ కావాలంటే, మీరు అందరూ ఎళ్లి హెచ్ఆర్‌నో లేకపోతే అడ్మిన్ డిపార్ట్‌మెంట్‌లో లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌నో అడగరు గదా! ఒక టికెట్ రైజ్ చేస్తారు. ఒక టికెట్ రైజ్ చేస్తే దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారనమాట. సపోజ్ మీకు లీవ్స్ అప్లై చేయాలనుకున్నారు విప్రోలో. అప్లై అవ్వట్లేదు. ఏదో ప్రాబ్లమ్ ఉంది. మీరేం చేస్తారు? ఆ సర్వీసు ఆ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌కి రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. నేను లీవ్ అప్లై చేయాలనుకుంటున్నాను. విప్రో ఇంటర్నల్ సైట్‌లో కానీ పాసిబుల్ కావట్లేదు అని. లేకపోతే మీ సాలరీలో ఏదన్నా తప్పుందనుకోండి. వాటికి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కి రైజ్ చేస్తారు టికెట్టు. అట్లా. అదే గనక ఇప్పుడు ఇక్కడ బేసిక్ ప్రాజెక్ట్స్ అంటే అలా. ఐటీ సర్విస్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఐటీ సర్విస్ డెస్క్ అంటే ఇప్పుడు మీకు ఆహ్, ఒక డాక్యుమెంటు క్లయింట్‌లో ఉన్నారండి. క్లయింట్‌కి వర్క్ చేస్తున్నారు. ఒక డాక్యుమెంట్ మీరు రీడ్ చేయాలి. అది పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంది. మీ సిస్టమ్‌లో పీడీఎఫ్ లేనప్పుడు ఏం జేస్తారు? మీరు ఒక సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారుగా ఐటీ సర్విస్ డెస్క్‌కి. అలానే వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోరు గదా! ఒక టికెటింగ్ టూల్‌లో సర్విస్ డెస్క్ టికెట్ రైజ్ చేస్తే వాళ్ళొచ్చి మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ జేస్తారు. రిమోట్‌లో డెస్క్‌టాప్‌ని తీసుకొని ఇన్‌స్టాల్ జేస్తారు. ప్రాబ్లమా? ఇన్సిడెంటా? లేకపోతే చేంజెసా? లేకపోతే సర్విస్ రిక్వెస్టా? ఇలా రకరకాలుంటాయి. కస్టమర్ ఫీడ్‌బ్యాక్స్ ఏంటంటే ఇప్పుడు ఆహ్, నేను ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్ హోల్డర్‌నండి. నేను క్లయింట్‌కి నాకేం సంబంధం లేదు. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రాజెక్ట్ విప్రోలో జరుగుతుంది. విప్రోలో జరుగుతుంది గానీ, విప్రోకి నాకు నేనొక కస్టమర్‌ని ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఒక అకౌంట్ హోల్డర్‌ని. నాకేదన్నా సర్విస్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, కస్టమర్ కేర్‌కి కాల్ చేశాను. రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వనప్పుడు నేను కాంటాక్ట్ అస్ దాంట్లో వెబ్‌సైట్‌లోకెళ్ళి కాంటాక్ట్ అస్‌లో నేను ఒక అప్లికేషన్ వస్తుంది. దాంట్లో నేను ఒక ఫార్మ్‌ని సబ్మిట్ చేస్తాను. అది జీరాలో టికెట్‌గా క్రియేట్ అవుతుంది. అది కస్టమర్ సర్విస్ అన్నమాట. ప్రొవైడ్ సపోర్ట్, కలెక్ట్ ద ఫీడ్‌బ్యాక్, ట్రాక్ యువర్ ఎక్స్‌టర్నల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. నేను ఎక్స్‌టర్నల్ కస్టమర్ అవుతానిప్పుడు. ఐసిఐసిఐ బ్యాంక్‌లో అకౌంట్ హోల్డర్‌గా అంటే ఎక్స్‌టర్నల్ కస్టమర్. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి అప్లికేషన్ డెవలప్ చేసి ఇచ్చినప్పుడు, ఆ ప్రొడక్ట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్నల్ కస్టమర్స్ ఆ క్లయింట్‌కి. ఈ డిఫరెన్స్ అర్థమవుతుందా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మధ్యలో అడగండి ఏదన్నా డౌట్స్ ఉంటే ఏదన్నా అర్థం కాకపోతే. ఓకే. ఓకే. చెప్పండి. ఇదేంటంటే ఇది జస్ట్ ఆహ్, బిజినెస్ ప్రాజెక్ట్స్ అంటే ఎలా అంటే, ఇప్పుడు విప్రోలో గాని, ఏదన్నా సాఫ్ట్‌వేర్ కంపెనీలో రకరకాల క్లయింట్స్ ఉంటారు. రకరకాల ప్రాజెక్ట్స్ నడుస్తా ఉంటాయి. ఓవరాల్ ట్రాక్ కావాలి అన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ గాని, అసలు మన ప్రాసెస్ ఎలా జరుగుతుందన్నప్పుడు ప్రాసెస్ మేనేజ్‌మెంట్ గాని, టాస్క్ మేనేజ్‌మెంట్ గాని ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్రియేషన్. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ రియల్ టైమ్ మీరు ఈ ప్రాజెక్ట్ గాని క్రియేట్ చేస్తారు. రిమైనింగ్ ఏంటంటే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఐటీ కంపెనీస్‌లో చేస్తాం కాబట్టి ఆబ్వియస్‌లీ వి విల్ బి క్రియేటింగ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్సే. వేరే ప్రాజెక్ట్స్ మనం క్రియేట్ చేయం. సర్విస్ డెస్క్ ప్రాజెక్ట్స్, ఐటీ సర్విస్ డెస్క్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ సపోర్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ఈ ప్రాబబ్లీ ఇవి అయితే క్రియేట్ చెయ్యము. మేబీ ఇన్ కేస్ ఏదన్నా మీకు రిక్వైర్మెంట్ ఔట్ ఆఫ్ ద బాక్స్ వస్తే చేయాల్సి వస్తది. అంతేగాని మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ప్రాజెక్ట్స్ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేనొక స్క్రమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తాను. ఇదేంటంటే ఇక్కడ ఆప్షన్ చూడండి ఇంపోర్ట్ ఏ ప్రాజెక్ట్. ఎక్స్‌టర్నల్‌గా ఇంపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంపోర్ట్ చేయొచ్చండి. ఎక్స్‌టర్నల్‌గా అంటే వేరే ఇన్‌స్టెన్స్ ఇప్పుడు 4 జీరాలున్నాయనుకోండి. వేరే ఇన్‌స్టెన్స్‌లో సీఎస్‌వి ఫార్మాట్‌లో గాని, జేసన్ ఫార్మాట్‌లో గాని ఇంపోర్ట్ చేయాలన్నప్పుడు ఈ ఆప్షన్ వాడతామనమాట. అంటే ఆల్రెడీ వేరే సపోజ్ ఇప్పుడు మనకి క్లౌడ్‌లో ఒక ప్రాజెక్ట్ ఉందండి. క్లౌడ్ ప్రాజెక్ట్ ఒద్దు నాకు సర్వర్‌లో ప్రాజెక్ట్ కావాలి అని అన్నారనుకోండి. ఆ ప్రాజెక్ట్‌ని అక్కడ ఎక్స్‌పోర్ట్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తామనమాట. అది ఇంపోర్ట్ ఏ ప్రాజెక్ట్ అంటే. ఇంకోటి క్రియేట్ విత్ షేర్డ్ కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ జీరాలో ఒక ప్రాజెక్ట్ ఉందండి. అదే కాన్ఫిగరేషన్, అదే వర్క్ ఫ్లో స్కీమ్స్ అవే కావాలి అన్నప్పుడు, ఆ కాన్ఫిగరేషన్‌ని సెలెక్ట్ చేసి మన ప్రాజెక్ట్ పేరిస్తే, ఆ కాన్ఫిగరేషనే ఇక్కడ యూజ్ చేసుకుంటది. క్రియేట్ ఎ షేర్డ్ కాన్ఫిగరేషన్ అంటే. క్రియేట్ విత్ శాంపుల్ డేటా అంటే, మీకు మీ ఐడియా కోసం ఒక శాంపుల్ డేటాతో ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇచ్చిద్ది. అంటే మనం ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ఎంప్టీగా ఉంటాయి. ఏ ఇష్యూస్ ఏమి ఉండవు. టికెట్స్ ఏమి ఉండవు.
క్రియేట్ శాంపుల్ డేటా అంటే వాళ్ళు కొంచెం కొన్ని టికెట్స్ ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా చేసి ఇస్తారనమాట. ఓకే. సో, నేనిప్పుడు స్క్రమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నానండి. సో, స్క్రమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు జీరా ఫంక్షనాలిటీ ఎలా ఉంటదంటే డిఫాల్ట్‌గా కొన్ని స్టాండర్డ్స్ వాళ్ళు సెట్ చేశారు. ఇప్పుడు ఇష్యూ టైప్స్ ఏముండాలి? వర్క్‌ఫ్లో ఏముండాలి? అసలు వర్క్‌ఫ్లో అంటే ఏంటి? ఇష్యూ టైప్స్ ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. ఇష్యూ టైప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకొక ప్రాజెక్ట్ ఉందండి. ప్రాజెక్ట్‌లో ఏం చేస్తాము? మనం ఒక టికెట్ క్రియేట్ చేస్తాం. టికెట్ క్రియేట్ చేసేదాన్ని ఇష్యూ టైప్ అంటాం. ఇష్యూ టైప్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఉందండి. లేకపోతే ఇంకేదో ఒకటి. ఐసిఐసిఐ బ్యాంక్ అనుకుందాం. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఈ ఐసిఐసిఐ వెబ్‌సైట్‌ని మనం డెవలప్ చేస్తున్నాం. బ్యాంకు అనంగానే వాళ్ళకొక వెబ్‌సైట్ ఉండాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉండాలి, కార్పొరేట్ బ్యాంకింగ్ ఉండాలి, లేతే కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ లేకపోతే బిజినెస్ అకౌంట్ ఇలా రకరకాల ఎన్ఆర్ఐ అకౌంట్స్ రకరకాలుగా ఉంటది బ్యాంక్‌లో. డైనమికల్‌గా కొన్ని చేంజ్ అవుతా ఉంటాయి. ఇవన్నీ మనకి ప్రాజెక్ట్ ఇచ్చి డెవలప్ చేయమన్నారు అనుకోండి. డెవలప్ చేయమంటే వాళ్ళేం జేస్తారంటే ఫస్ట్ ఏం జేస్తారంటే నేను ఇంతకు ముందే జెప్పాను. స్క్రమ్ ప్రాజెక్ట్ అంటే ఒక పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో కొంత వర్క్‌ని తీసుకొని వాళ్ళు ఆ వర్క్‌ని కంప్లీట్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్ప్రింట్‌లో కొంత వర్క్‌ని తీసుకొని మళ్ళీ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇట్లా పోతూ ఉంటది. సో, నేనిప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెవలప్ చేయమన్నారనుకోండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెవలప్ చేయమన్నప్పుడు ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లెవెల్‌లో చూడండి బగ్గు, టాస్క్, సబ్ టాస్క్, స్టోరీ, ఎపిక్ అని ఉంటుంది. ఎపిక్ అంటే ఏంటంటే లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. అజ్యూమ్ ఎంటైర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఎపిక్ అనుకోండి. దాంట్లో స్టోరీస్ ఏముంటాయి? సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్స్, ఫారెక్స్, వే టు బ్యాంక్. ఇవన్నీ ఒక స్టోరీస్ అనుకోండి. ఇప్పుడు నేనేంటి ఒక ఎపిక్ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఇవి 4 స్టోరీస్ అయితే ఈ 4 స్టోరీస్ కంప్లీట్ అయితేనే ఆ ఎపిక్ కంప్లీట్ అయిపోతుంది. లార్జ్ పీస్ ఆఫ్ వర్క్‌లో దాని చైల్డ్ ఏంటి? సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్స్, ఫారెక్స్, వే టు బ్యాంక్. ఇవే గదా! వీటిలో మళ్ళీ సబ్ టాస్క్‌లేంటంటే సేవింగ్స్ అకౌంట్ ఇలా స్ప్రింట్ ప్లానింగ్‌లో మనకి డెవలప్ చేస్తారు. ఇది సబ్ టాస్క్, ఇది స్టోరీ అలా పెట్టుకుంటారనమాట. కొంతమంది ఏం జేస్తారంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని ఎపిక్ కంటే పెద్దదేంటంటే ఇనిషియేటివ్స్ అంటారు. ఇనిషియేటివ్‌ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఇవన్నీ ఎపిక్స్ కింద తీసుకున్నప్పుడు ఇది సేవింగ్స్ అకౌంట్ ఎపిక్ అయితే సేవింగ్స్ అకౌంట్‌లో స్టోరీస్ ఏంటి? ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, ప్రివిలేజ్ సేవింగ్ అకౌంట్. మళ్ళీ వాటిలో సబ్ టాస్క్ ఏంటంటే ఇన్‌స్టా సేవ్ అకౌంట్, ఇన్‌స్టా ఎఫ్‌డి అకౌంట్, ఇన్‌స్టా సేవింగ్ అకౌంట్, మైన్ సేవింగ్ అకౌంట్. సో, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక స్టోరీ డెవలప్ చేయాలనుకోండి. ఒక స్టోరీ డెవలప్ చేయాలంటే ఒక డెవలపర్‌కి ఏం ఇస్తారు ఫస్టు? సో, నువ్వు ఈ పార్ట్ వరకు డెవలప్ చెయి. ఇంకొక డెవలపర్ ఈ పార్ట్ వరకు డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్ అంటే ఇది క్లిక్ చేసినప్పుడు అప్లై నౌ రావాలి, నో మోర్ రావాలి నాకు అది ఇదని ఇచ్చేస్తారు. ఒక స్టోరీ రాసి ఇచ్చేస్తారు. అది జీరాలో ఒక టికెట్ రూపంలో క్రియేట్ జేస్తారు. టికెట్ రూపంలో ఏం క్రియేట్ చేస్తారంటే, ఈ యొక్క స్టోరీ రూపంలో క్రియేట్ చేసిస్తారు. స్టోరీ రూపంలో ఒక డెవలపర్ క్రియేట్ చేసిచ్చినప్పుడు, అది ఇనీషియల్ స్టేటస్ ఏముంటది? టు డూ స్టేటస్‌లో ఉంటది. అంటే వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా వర్క్ యెట్ టు డూ. వర్క్ ఈస్ యెట్ టు స్టార్ట్. ఈ వర్క్ స్టార్ట్ అవ్వలేదన్నప్పుడు అది తన పేరు మీద అసైన్ చేసి ఈ టు డూ స్టేటస్‌లో పెడతారు. డెవలపర్ ఏం చేస్తాడు? వెన్ హి స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ స్టోరీ ఈ పార్ట్‌ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు తను ఏం చేస్తాడంటే ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టుకుంటాడు. ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టుకున్నప్పుడు హైయర్ లెవెల్ మేనేజ్మెంట్‌కి క్లయింట్ సైడ్‌కి ఏమవుతుందంటే సో, సో అండ్ సో డెవలపర్ ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ థిస్ పర్టిక్యులర్ యూజర్ స్టోరీ. ఇది డెవలప్ చేస్తున్నాడు. ఈ పార్ట్ వాడు డెవలప్ చేసిన తర్వాత బిల్డ్ టూల్‌కి పంపిస్తారండి. నేనిప్పుడు చెప్పాను కదా! వెర్షన్ కంట్రోల్ టూల్స్ ఉంటారు. వాటిలోకి పంపించి ఇంకొక డెవలపర్ ఈ పార్ట్ డెవలప్ చేసి ఇవన్నీ మెర్జ్ చేసి ఓవరాల్‌గా ఒక ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేసి రన్ చేస్తూ ఉంటారు. రిలీజ్ చేస్తారు. సో, ఇన్ ప్రోగ్రెస్ అయిన తర్వాత దెన్ హీల్ మూవ్ టు డన్ స్టేటస్. అంటే ఈ పార్ట్ డెవలప్ అవ్వటం కంప్లీట్ అయింది అనేది. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. ఈ ఇష్యూ టైప్స్ ఒక్కొక్క ఇష్యూ టైపు
ఒక్కొక్క స్టేటస్ అండర్‌గో అవుతుంది. ఈ మధ్యలో యారో మార్క్ ఉందే ఇది ట్రాన్సిషన్ అంటారు దీన్ని. ఇది వర్క్‌ఫ్లో స్టేటస్ అంటారు. ఇది ట్రాన్సిషన్ అంటారు. ఫ్రమ్ టు డూ టు ఇన్ ప్రోగ్రెస్ వెళ్ళటాన్ని ఈ యారో మార్క్ ఉన్నది చూడండి. ఇది ట్రాన్సిషన్ అంటారు యాక్చువల్‌గా. సో, ఈ డిఫాల్ట్‌గా ఇష్యూ టైప్స్ ఏమో ఇవి వస్తున్నాయి. వర్క్‌ఫ్లోస్ ఏమో ఇవి వస్తున్నాయి డిఫాల్ట్‌గా. సో, నేను ఒక ప్రాజెక్ట్ పేరిస్తాను. ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. చూడండి ఇది కీ ఏంటంటే, ఇప్పుడు మనం చేసే వర్క్ అంతా ఇప్పుడు నేను ఇక్కడ ఈ అప్లికేషన్స్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉందండి. సేవింగ్స్ అకౌంట్‌కెళ్ళి నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేస్తే, మీకు ఈ డేటాబేస్ ఉంటది కదా! బ్యాక్ ఎండ్‌లో ఒక డేటాబేస్‌లో కదా మన డేటా స్టోర్ అయ్యేది. నేను ఇచ్చేది కరెక్టా? కాదా? అని చెక్ చేసుకొని డేటాబేస్‌కెళ్ళి హిట్ అయ్యి, అక్కడ చెక్ చేసుకొని వస్తుంది కదా! ఇప్పుడు జీరా కూడా అలాగే ఒక డేటాబేస్ ఉంటదండి. డేటాబేస్‌లో నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్‌లో టేబుల్స్ రూపంలో డేటా సేవ్ అవ్వి ఉంటది. సో, ఒక కీ బేస్ చేసుకొని ఇది ఒక పాయింటర్ లాంటిదనమాట ఈ ప్రాజెక్ట్‌కి. కీ అనేది. ఇది యూనిక్‌గా ఉంటది. ఇదే ప్రాజెక్ట్ ఇదే నేమ్ తోటి నేమ్స్ డూప్లికేట్ అవ్వచ్చు గానీ, కీ ఎప్పుడు డూప్లికేట్ అవ్వదు. ఇది మాక్సిమం 10 క్యారెక్టర్స్. మీరు అది డిఫాల్ట్‌గా మీరిచ్చే నేమ్‌ని బట్టి ఒక కీ పాపప్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకిది కాదు ఇంకేదన్నా స్పెసిఫిక్‌గా కావాలనుకున్నప్పుడు యాడ్ జేయొచ్చు. తీసుకోవట్లేదే. ఓకే. ఇప్పుడు ఈ లెటర్ కాదు ఇంకొక లెటర్ ఇవ్వాలనుకున్నప్పుడు తీసుకుంటది అట్లా. చేంజ్ జేయొచ్చు. బట్ మాక్సిమం 10 క్యారెక్టర్సే. సో, ప్రాజెక్ట్ లీడ్ మీకు ఎవరైతే రిక్వెస్ట్ పంపిస్తారో వాళ్ళని లీడ్‌గా పెట్టేసి ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనకొక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అండ్ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్. దీస్ బోత్ బటన్స్ ఆర్ స్పెసిఫిక్ టు అడ్మిన్స్ అండి. ఎందుకంటే నార్మల్ యూజర్‌గా నేను లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను ఇదే ప్రాజెక్ట్‌ని. నార్మల్ యూజర్‌గా లాగిన్ అయితే మీరిక్కడ ఇది అబ్జర్వ్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ సింబల్, ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఈ సింబల్స్ ఉండవు. నార్మల్ యూజర్‌గా నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. చూడండి ఇక్కడ మీకు అడ్మిన్ సింబల్ లేదు. ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్ సింబల్ లేదు. నార్మల్ యూజర్స్‌కి ఉండవు. మనం గదా అడ్మిన్స్ మనం కంట్రోల్ చేస్తాం అన్నమాట. ఈ ప్రాజెక్ట్‌లో ఏముండాలి? ఏ పర్మిషన్స్ ఉండాలి? ఏ ఇష్యూ టైప్స్ ఉండాలి? ఏం ఉండకూడదు అనేది. ఇది నార్మల్ యూజర్. హి కెన్ జస్ట్ క్రియేట్ ఎ టికెట్. హి కెన్ మూవ్. హి కెన్ ట్రాన్సిట్ ద టికెట్ టు వన్ స్టేటస్ టు అనదర్ స్టేటస్. అంతే. నేను మళ్ళీ అడ్మిన్ కన్సోల్‌లోకి అడ్మిన్ అకౌంట్‌లోకి వెళ్ళిపోతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకేదైనా డౌట్ ఉంటే అడగండి. మళ్ళీ ఒకసారి నేను ఆపేసి మళ్ళీ రిపీట్ చేస్తాను. చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్. ఇవి రెండే ఇంపార్టెంట్ అండి. యాక్చువల్‌గా ఇవి రెండే మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి 2 తెలుసుకుంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద టాపిక్ జీరా అడ్మినిస్ట్రేషన్ టాపిక్ మొత్తం మీకొచ్చేస్తది. గ్రిప్ ఉంటుంది. సో, ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో
ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇష్యూ టైప్స్, వర్క్ ఫ్లోస్ ఏమున్నాయో అవన్నీ ఉంటాయి. Sir, I have a doubt, sir. 1 సెకండ్ అండి. నాకు చిన్న కాల్ వస్తుంది. 1 Sir, సెకండ్.
సారీ అండి, గోట కాల్. ఏదో డౌట్ అడుగుతున్నారు, ఒకసారి అడగండి. శ్రీనివాస్. సార్ యా, హలో. అడగండి. అడగండి. ఎస్ సార్, మన టాస్క్ అది క్రియేట్ చేస్తాం కదా సార్. టాస్క్ గాని, యూజర్ స్టోరీ గాని, ఎపిక్ గాని క్రియేట్ చేసినప్పుడు మనం ఎవరితో కాంటాక్ట్ అవుతాం సార్ ఇప్పుడు? అంటే ఇది బియూస్ ఏంటంటే క్రియేట్ చేస్తారు కదా సార్ యూజర్ స్టోరీస్ అన్ని. ఈ యూజర్ స్టోరీస్ ఎలా ఉంటాయంటే, మనకి స్ప్రింట్ స్టార్ట్ అయ్యే ముందు స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్ గ్రూమింగ్ అని ఉంటాయండి. ఈ స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్ గ్రూమింగ్‌లో ప్రాజెక్ట్ మేనేజరు, ప్రొడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టరు వీళ్ళంతా మనం టీమ్ అంతా కూర్చొని ఈ ఈ ఒక యూజర్ స్టోరీని క్రియేట్ చేసి బ్యాక్‌లాగ్‌లో పెట్టుకుంటారు. ఓకే. బ్యాక్‌లాగ్‌లో పెట్టుకుంటారనమాట. బ్యాక్‌లాగ్‌లో పెట్టుకొని ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీ ఎవరు డెవలప్ చేయాలనేది ఆ డెవలపర్‌కి అసైన్ చేస్తారు. ఆల్రెడీ దేర్ ఈస్ ఎ ప్లాన్ అండి. ఇవన్నీ ఆల్రెడీ స్ప్రింట్ ప్లానింగ్ వాటిలో ముందు, ఇప్పుడు స్ప్రింట్ స్టార్ట్ అయ్యే ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. స్ప్రింట్ స్టార్ట్ అయ్యాక మీరు మళ్ళీ ప్లానింగ్ చేసుకుంటా ఏది పిక్ చేసుకోవాలి, ఏది చేయాలి అనేది చేసుకుంటే మీ టైం అయిపోతుంది. బికాజ్ మీరు రియల్ టైమ్‌లో ఏంటి, ఒక 2 వీక్సే కదా మనకి స్ప్రింట్ ఉండేది. అంటే స్ప్రింట్ స్టార్ట్ అయ్యే ముందే ఏ పని చేయాలనేది మనం క్లియర్‌గా డిఫైన్ చేసుకొని స్ప్రింట్ స్టార్ట్ చేసుకుంటాం గదా! ఓకే సార్. ఇప్పుడు అడ్మిన్ ఎవరితో కాంటాక్ట్ అవుతాడు సార్ ఇప్పుడు? బియూస్ అడ్మిన్ తోటా? ఇక్కడ క్లయింట్ ఆర్ ఇక్కడ ఇక్కడ ఆర్కిటెక్ట్? ఇక్కడ పిక్చర్‌లోకి అడ్మిన్ రాడండి యాక్చువల్‌గా. స్ప్రింట్‌లో యూజర్ స్టోరీస్ క్రియేట్ చేయడానికి అడ్మిన్ రాడు. అడ్మిన్ ఎక్కడొస్తాడంటే, యెస్, మాకు ఓకే. ఒక స్టోరీని క్రియేట్ చేయాలంటే ఒక ఇష్యూ టైప్ ఉండాలి. ఇక్కడ నేను ఒక స్టోరీని క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్‌లో, పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో. ఇక్కడ స్టోరీ ఓకే. లేదనుకోండి, నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఎవరిని అడుగుతారు? మళ్ళీ అడ్మిన్ దగ్గరికొస్తారు. ఓకే. లేకపోతే ఒక ఎపిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ నేను క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఈ ప్రాజెక్ట్‌లో ఇలా చూడండి, జాగ్రత్తగా చూడండి. సార్ ఇప్పుడు ఇవన్నీ యూజర్ కూడా క్రియేట్ చేయగలరు కదా సార్? ఏంటండి? నాట్ ఓన్లీ అడ్మిన్. ఇది యూజర్ క్రియేట్ చేయలేడండి. ఇప్పుడు మనం చేసేదంతా యూజర్ క్రియేట్ ఓకే. చేయలేడు. ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఎనేబుల్ అవ్వే ఉండదు. ఈ పార్ట్ కనిపించదు అతను. ఇతను ఇక్కడ క్రియేట్ చేయగలడు. ఎపిక్ క్రియేట్ ఓకే. చేయగలడు. కానీ ఇక్కడ నేను ఎపికే పెట్టలేదు. ఓకే. ఓకే. ఇప్పుడు ఎపిక్ పెట్టకపోతే యూజర్ ఎపిక్ ఎలా క్రియేట్ చేస్తాడు? ఓకే. అప్పుడు ఏం చేస్తాడు? జీరా అడ్మిన్‌కి రీచ్ అవుతాడు. సో, బాస్ నాకు సో అండ్ సో ప్రాజెక్ట్‌లో వీఎల్ఆర్ బ్యాచ్ 2 ప్రాజెక్ట్‌లో నాకు ఎపిక్ అనేది ఇష్యూ టైపే లేదు. నేను ఎలా క్రియేట్ చేయాలి? కైండ్లీ యాడ్ ఎపిక్ ఇష్యూ టైప్ అంటాడు. అన్నప్పుడు మనకొక రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లోకెళ్ళి, ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇది ఇష్యూ టైప్ స్కీమ్ అండి. ఈ స్కీమ్‌లోకెళ్ళి, యాక్షన్స్‌లోకెళ్ళి ఎడిట్ ఇష్యూ టైప్స్ అని చెప్పేసి ఇక్కడేంటి మన కరెంట్ స్కీమ్‌లో ఉన్నది ఇది అవైలబుల్ ఇష్యూ టైప్స్. ఎపిక్‌ని తీసుకెళ్ళి మన కరెంట్ స్కీమ్‌లో పెట్టేసి సేవ్ చేస్తాను. క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఎపిక్ వచ్చిందా? అలా అన్నమాట. ఓకే. ఓకే. అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ సెటప్ మనం వాళ్ళకి చేసిస్తాం. ఏమన్నా ఇష్యూస్ వస్తే మనం రెక్టిఫై ఓకే సార్. చేస్తాం. ఓకేనా? ఓకే. ఐ గాట్ ఇట్. ఓకే సార్. యాహ్! ఇక్కడ స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్ గ్రూమింగ్‌లో అడ్మిన్‌గా మనకి ఏ రోలు ఉండదండి. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్‌కి స్పెసిఫిక్ కాదు గదా! ఎంటైర్ ఇన్‌స్టెన్స్. రియల్ టైమ్‌లో ఎలా ఉంటదంటే ఒక 200 ప్రాజెక్ట్స్ నడుస్తా ఉంటాయి. వాళ్ళ ప్రతి ప్రాజెక్ట్‌కి వాళ్ళకి ఓన్ మీటింగ్స్ ఉంటాయి. స్క్రమ్ మీటింగ్స్ ఉంటాయి. స్ప్రింట్ ప్లానింగ్ ఉంటది. కాన్బన్ మీటింగ్స్ ఉంటాయి. రకరకాల మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి. జీరా అడ్మిన్స్ ఎంతమంది ఉంటారండి? ఇద్దరు, ముగ్గురు ఉంటారు. ఇద్దరు, ముగ్గురు ఎళ్లి ఆ 200 ప్రాజెక్ట్స్‌లో మీటింగ్స్ అటెండ్ అవుతే మరి వర్క్ ఎవరు చేస్తారు? అది పాసిబుల్ గాదు. మన రోల్ ఏంటంటే ఎవరికేం కావాలో ఆ సెటప్ అంతా సిస్టమ్‌ని సెటప్ చేసిస్తామనమాట మనం. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌కొద్దామండి. ఇష్యూ టైప్స్ అంటే ఏంటంటే, మనం ఒక పర్టిక్యులర్ యూజర్ స్టోరీని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. యూజర్ స్టోరీని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఇందాక మనకు చెప్పిన ప్రొడక్ట్ ఏంటండి? ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్. నేను ఒక ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్ అనేది ఒక యూజర్ స్టోరీని క్రియేట్ చేస్తున్నాను.
డిస్క్రిప్షన్ ఏంటి ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్ అంటే? ఇట్ విల్ క్రియేట్ instant savings account when customer clicks on it. అసలు జీరా అంటే ఏంటంటే ఇట్స్ అ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి రోల్ ఎంత అనేది తెలుసుకోవటానికి, ఎవరు ఏ పని చేస్తున్నారో ట్రాక్ చేయడానికే కదా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఒక ప్రాజెక్ట్ నడుస్తుందంటే ఒక ప్రాజెక్ట్లో ఒక 100 మంది ఒక 500 మెంబర్స్ వర్క్ చేస్తున్నారంటే మేనేజ్మెంట్కి ఎలా తెలుస్తుంది వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద స్టేటస్ ఆఫ్ ద వర్క్ అనేది ఎలా తెలుస్తుంది? ఈ టూల్ వల్లే తెలుస్తుంది. దిస్ ఈస్ ద టూల్, దే కెన్ ట్రాక్ ఆల్ ద స్టేటసెస్. ఇప్పుడు మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే బిల్ ఎలా చేస్తారు? పేపర్ మీద రాసిస్తారా? వాళ్ళకి ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో అన్ని ప్రోడక్ట్స్ అమ్ముడుపోయినాయి, ఎన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఇన్ స్టాక్లో ఉన్నాయి, అవుట్ స్టాక్లో ఉన్నాయి అనేది మనకు మొత్తం తెలుస్తుంది కదా. ఇక్కడ కూడా అంతే, ఒక ప్రాజెక్టుని ఎంతవరకు నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ టూల్. సరే, నేను ఒక యూజర్ స్టోరీని క్రియేట్ చేశాను. యూజర్ స్టోరీని క్రియేట్ చేసి ఒక డెవలపర్కి అసైన్ చేస్తున్నాను. డెవలపర్కి అసైన్ చేస్తే ఏమవుతుంది? తను ఏం చేస్తాడు, తన మీదకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది మెయిల్. సో ఈ పర్టికులర్ యూజర్ స్టోరీని అతను వర్క్ చేయాలి. అతను ఏం చేస్తాడు, తను డెవలప్మెంట్ ఏదో తను డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. వెన్ హీ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ దట్ డెవలప్మెంట్, అతను ఏం చేస్తాడంటే ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని పెడతాడు. ఇన్ ప్రోగ్రెస్ అని పెడితే ఇక్కడ వాచర్స్లో మేనేజర్ నేనే కదా ఈ స్టోరీని క్రియేట్ చేసింది, నాకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పర్టికులర్ యూజర్ స్టోరీ ఆల్రెడీ ఒక డెవలపర్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు, ఇన్ ప్రోగ్రెస్లో పెట్టాడు అని. వన్స్ అది అయిపోయిందంటే డన్ స్టేటస్కి మూవ్ చేస్తే ఈ యూజర్ స్టోరీ కంప్లీట్ అయిందని కూడా నాకు నోటిఫికేషన్ వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఇష్యూ టైప్స్ అండి. ఇష్యూ టైప్స్ అంటే ఏంటండి? ఇష్యూ టైప్స్ అంటే వాట్ ఆర్ ద వర్క్ వీఆర్ క్రియేటింగ్, ఆ వర్క్కి కొన్ని పేర్లు ఉంటాయండి. ఎపిక్, స్టోరీనా, బగ్గా. బగ్ అంటే మనము ఇప్పుడు డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ కంప్లీట్గా రన్ అవుతుందా అంటే ఎర్రర్స్ వస్తాయి కదా. ఒకవేళ అప్లికేషన్ మీరు డెవలప్ చేశారు, లాగిన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ పేజ్ డెవలప్ చేశారు. లాగిన్ పేజ్ డెవలప్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మీకు స్టార్స్ వస్తాయి. స్టార్ రాకుండా నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి అనుకోండి, అదొక బగ్గే కదా. అదొక టెస్టర్ ఐడెంటిఫై చేసినప్పుడు బగ్ని రేస్ చేస్తాడనమాట డెవలపర్కి. బాస్, ఇది నువ్వు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో యూజర్ నేమ్ కనిపించాలి, పాస్వర్డ్ మాత్రం స్టార్ మార్క్స్లో రావాలి, హిడెన్లో రావాలి, కానీ ఆ టెక్స్ట్ హిడెన్లో రావట్లేదు, బగ్ వస్తుంది, ఈ అప్లికేషన్ చూడు అంటే తను రెక్టిఫై చేస్తాడు. అదనమాట బగ్ అంటే. ఒక ఎర్రర్ కానీ ఒక మిస్టేక్ కానీ ఒక అప్లికేషన్లో ఫైండ్ అవుట్ అయినప్పుడు. ఎపిక్ అంటే ఒక లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ని ఎపిక్ అంటారు. స్టోరీ అంటే ఈ లార్జ్ పీస్ ఆఫ్ వర్క్లో ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ వర్క్ని మనం తీసుకొని డెవలప్ చేస్తే దాన్ని స్టోరీ అంటారు. ఇప్పుడు సబ్ టాస్క్స్ అంటే ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు డూ సంథింగ్ దెర్ ఈజ్ అ కండిషన్. ఆ వర్క్ చేస్తేనే ఈ వర్క్ మనం చేయగలము అనే కండిషన్స్ ఉంటాయి చూడండి, అది టాస్క్ కానీ సబ్ టాస్క్ కానీ అంటాం. ఓకేనా? ఇది ఇప్పుడు ఏంటంటే ఇష్యూ టైప్స్ ఉన్నాయి. టాస్క్, సబ్ టాస్క్, స్టోరీ, ఎపిక్, బగ్ అని ఇష్యూ టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ స్క్రమ్ ఇష్యూ టైప్ ఇష్యూ టైప్ స్కీమ్లో మనకు అసోసియేట్ అయి ఉన్నాయి. ఇష్యూ టైప్ స్కీమ్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారండి. సూపర్ మార్కెట్కి వెళ్తే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ యువర్ మీకు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కావాలండి. మీరు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ మీరు హోల్డ్ చేయగలరా? హ్యాండ్ తోటి ఒక 10-15 ఐటమ్స్ హోల్డ్ చేయగలరా? వాట్ యూ విల్ డూ, యూ విల్ టేక్ ఎ బాస్కెట్. మీరు ఒక బాస్కెట్ తీసుకొని మీకు సంబంధించిన ఐటమ్స్ అన్ని ఆ బాస్కెట్లో వేసి దాన్ని బిల్ చేపిస్తారు. అవునా కదా? హలో, Yes, sir. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఇష్యూ టైప్స్ ఏంటంటే,
దేర్ ఆర్ లైక్ 10 to 15 ఇష్యూ టైప్స్ ఇన్స్టెన్స్‌లో ఉంటాయి. లేకపోతే కొన్నిట్లో అయితే 40 ఇష్యూ టైప్స్ ఉంటాయి. ఆ ఇష్యూ టైప్స్ అన్నీ ప్రాజెక్ట్‌కి డైరెక్ట్‌గా అసోసియేట్ అవ్వవండి. ఫస్ట్ ఆ ఇష్యూ టైప్స్ ఏంటంటే ఇష్యూ టైప్ స్కీమ్‌లో అసోసియేట్ అవుతాయి. ఆ స్కీమ్‌లో పెట్టిన ఇష్యూ టైప్స్‌ని తీసుకెళ్ళి ప్రాజెక్ట్‌కి అసోసియేట్ చేస్తాం. ఇప్పుడు నేనేంటంటే ఇష్యూ టైప్‌లో స్కీమ్ ఉంది. ఈ ఇష్యూ టైప్ స్కీమ్‌లో ఏంటంటే ఇప్పుడు చూడండి. ఇదొక కరెంట్ ఇష్యూ టైప్ స్కీమ్. ఇది మన ప్రాజెక్ట్‌కి అసోసియేట్ అయ్యి ఉంది. అసలు ఇది సూపర్ మార్కెట్ అన్నమాట. ఇందులో ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి? ఇన్ని ఐటెమ్స్ ఉన్నాయి సూపర్ మార్కెట్‌లో. సో, మనకు కావాల్సిన ఐటెమ్స్‌ని మాత్రం మన కరెంట్ స్కీమ్‌లో ఏసి, మన కరెంట్ స్కీమ్‌ని తీసుకెళ్ళి ప్రాజెక్ట్‌కి అసోసియేట్ చేసాం. అంతేగాని ఈ ఒక్కొక్క స్కీమ్‌ని తీసుకెళ్ళి డైరెక్ట్ ప్రాజెక్ట్‌కి అసోసియేట్ చేస్తారా అంటే లేదు, చెయ్యం. ఏదైనా సరే ఇష్యూ టైప్స్ ఉంటాయి. ఇష్యూ టైప్‌ని తీసుకెళ్ళి ఫస్ట్ ఇష్యూ టైప్ స్కీమ్‌లో పెట్టి, స్కీమ్‌ని తీసుకెళ్ళి ప్రాజెక్ట్‌కి అసోసియేట్ చేస్తాము. సో, మీకు ఇష్యూ టైప్ స్కీమ్స్ ఎక్కడుంటాయి? ఇది మన ప్రాజెక్ట్‌కి స్కీమ్ కదా సార్! మన ఓవరాల్‌గా ఇష్యూ టైప్ స్కీమ్స్ ఎక్కడుంటాయి అంటే, ఇది మన ప్రాజెక్ట్ ఇష్యూ టైప్ స్కీమ్. ఓవరాల్‌గా ఇక్కడ మనకి అప్లికేషన్స్‌లో అడ్మిన్ కన్సోల్‌లో ఇష్యూస్‌కెళ్తే ఇవి ఓవరాల్ ఇష్యూ టైప్స్. ఇష్యూ టైప్ స్కీమ్ అని ఇంకోటి తీసుకుంటున్నాను. ఇష్యూ టైప్ స్కీమ్ యాడ్ చేశాను. ఇష్యూ టైప్ స్కీమ్‌కి ఒక నేమ్ ఇవ్వాలిగా. వీఎల్ఆర్ బ్యాచ్ 2 నేమింగ్ కన్వెన్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ ప్రాజెక్ట్‌కి చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ నేమ్ అక్కడ ఇస్తాము. స్కీమ్ ఇచ్చిన తర్వాత మనకి ఎపిక్ కావాలన్నారు. మన బాస్కెట్ ఇది ఒక బాస్కెట్ క్రియేట్ చేశాను. మన బాస్కెట్‌లో మనకేం కావాలి? ఎపిక్ స్టోరీ, బగ్, సబ్ టాస్క్ మాత్రమే కావాలి అన్నారు. సేవ్ చేశాను. అంటే మన ఇష్యూ టైప్ స్కీమ్ రెడీ అయింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్‌లోకెళ్తున్నాను. మన ప్రాజెక్ట్‌లోకెళ్ళి మనకు ఆ ఇష్యూ టైప్ స్కీమ్ కావాలి. ఇక్కడ యాక్షన్స్‌లోకెళ్తే యూజ్ డిఫరెంట్ స్కీమ్ అని ఉంది చూడండి. డిఫరెంట్ స్కీమ్‌లో మన స్కీమ్ ఏంటి? వీఎల్ఆర్ బ్యాచ్ 2 ఇష్యూ టైప్ స్కీమే కదా! నేను ఇక్కడ సేవ్ చేశాను. ఓకే చేస్తే మనకి మనకి మనం ఏ ఇష్యూ టైప్ స్కీమ్ కావాలో ఆ ఇష్యూ టైప్ స్కీమ్ వచ్చింది. ఓన్లీ కావాలి. లేదు నాకు ఇంకొక అడిషనల్ ఇష్యూ టైప్ స్కీమ్ కావాలి అని అన్నారనుకోండి, మీకు రిక్వెస్ట్ రేజ్ చేస్తారు. నాకు సో అండ్ సో ఇష్యూ టైప్ స్కీమ్ కావాలి అని అంటే మరి యాక్షన్స్‌లోకెళ్ళి ఆ ఇష్యూ టైప్ స్కీమ్‌ను ఓపెన్ చేసి యాక్షన్స్‌లోకెళ్ళి ఎడిట్ ఇష్యూ టైప్స్ అంటామండి. ఎడిట్ ఇష్యూ టైప్స్‌లో మనకి ఇనిషియేటివ్ కావాలన్నారనుకోండి, అది ఇక్కడ డ్రాగ్ చేసి సేవ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇలా ఇష్యూ టైప్ స్కీమ్ ఏంటి? ఇష్యూ టైప్స్ ఏంటి మీకు అర్థమైనయా? ఇప్పుడు మనకిక్కడ చూడండి ఈ స్టోరీ కాదు నేను ఎపిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎపిక్ అనేది స్టోరీకి పేరెంట్ టాస్క్ అండి. పేరెంట్ ఎపిక్, స్టోరీ చైల్డ్. బగ్ అనేది ఒక ఎర్రర్ అన్నమాట. ఇనిషియేటివ్ అంటే ఇనిషియేటివ్ పేరెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే ఎపిక్ కంటే పెద్దదన్నమాట. ఎపిక్‌కి ఎపిక్ నేమ్ కావాలి. ఎపిక్ నేమ్ అంటే దిస్ ఈస్ మై ఫస్ట్ ఎపిక్ అని చెప్పేసి సమ్మరీలో దిస్ ఈస్ మై ఫస్ట్ ఎపిక్ అని చెప్పేసి నేను ఇచ్చేసి ఎపిక్ క్రియేట్ చేశాననుకోండి. ఇప్పుడు మీకు నేను ఇందాక ఐసిఐసిఐ బ్యాంక్‌లో అకౌంట్స్‌లో సేవింగ్స్ అకౌంట్ అనేది ఎపిక్, దాంట్లో స్టోరీ వచ్చేసి ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్ అని అన్నాను కదండీ! ఇప్పుడు ఎట్లా అంటే నేనిప్పుడు ఒక ఎపిక్ క్రియేట్ చేస్తాను. సపోజ్ చూడండి. ఒక ఎపిక్ క్రియేట్ చేశానండి. సేవింగ్స్ అకౌంట్ అనేది ఒక ఎపిక్. అంటే ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ క్లిక్ చేస్తే ఈ పార్ట్ అంతా డెవలప్ చేయాలి. ఇప్పుడు నేను ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్ అనేది ఒక స్టోరీ. నేనేం చెప్పాను? ఎపిక్ అనేది పేరెంట్ అయితే, ఈ సేవింగ్స్ అకౌంట్ అనేది ఒక స్టోరీ అయితే అది చైల్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ
ఇప్పుడు ఈ సేవింగ్స్ అకౌంట్ అనే ఎపిక్‌కి దీని లోపల ఏముంటాయండి స్టోరీస్? ఇక్కడ నేనేం చేస్తానంటే ఎపిక్‌ని లింక్ చేస్తాను. ఇది ఒక స్టోరీ కదా! ఈ స్టోరీ దేనికి సంబంధించిన స్టోరీ? ఎపిక్‌కి సంబంధించిన స్టోరీ. సేవింగ్స్ అకౌంట్‌కి సంబంధించిన స్టోరీ. ఇప్పుడు దీనికి రిలేషన్ ఎలా ఉంటదంటే ఇక్కడ ఎపిక్ లింక్ అని ఉంటుందండి మీకు. ఆ పర్టిక్యులర్ ఎపిక్ కింద ఈ స్టోరీ ఉంది అని తెలియటానికి మనకి ఇక్కడ చూడండి సేవింగ్స్ అకౌంట్ అనేది ఎపిక్ లింక్ చేస్తే అప్డేట్ చేస్తే ఇక్కడ చూడండి ఎపిక్ లింక్ వచ్చిందా సేవింగ్స్ అకౌంట్ అని. అంటే ఒక డెవలపరు ఇప్పుడు ఈ సేవింగ్స్ అకౌంట్‌లో ఈ పార్ట్ డెవలప్ చేస్తున్నాడు. ఈ పార్ట్‌లో కూడా ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీని డెవలప్ చేస్తున్నాడు. ఇంకొక డెవలపర్ ఏం చేస్తాడు? ఈ యూజర్ స్టోరీని డెవలప్ చేస్తాడు. సో, మీకేమవుతుందంటే ఇప్పుడు నేను ఈ ఎపిక్ ఉంది కదా! దీంట్లో ఇష్యూస్ ఇన్ ఎపిక్ అనేది ఇంతకుముందు లింక్ చేయలేదు. నేను జస్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే దీనికి సంబంధించిన చైల్డ్ స్టోరీ వచ్చేస్తుంది చూడండి. ఇదే కదా! ఇంతకుముందు నేను లింక్ చేసింది ఇక్కడ. ఎపిక్ లింక్‌లో ఇది లింక్ చేశాను చూసారా? ఇది చైల్డ్ ఇష్యూస్ ఇన్ ఎపిక్. ఇంకొక స్టోరీని నేను క్రియేట్ చేయాలనుకుంటే ఇంకొక స్టోరీని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇంకొక స్టోరీ ఏం క్రియేట్ చేయాలి దీంట్లో? ఈ సేవింగ్స్ అకౌంట్‌లో ఏముంది నెక్స్ట్? ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్, ఉమెన్ సేవింగ్స్ అకౌంట్, ప్రివిలేజ్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. నేను ఇప్పుడు ప్రివిలేజ్ సేవింగ్స్ అకౌంట్ ఒక డెవలపర్‌కి అసైన్ చేస్తాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ యూజర్ స్టోరీ ఏ పార్ట్‌లోది మనకి? ఎపిక్ లింకు సేవింగ్స్ అకౌంట్ కిందేగా రిలేట్ అయ్యి ఉంది. ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీ. నేను దానికి లింక్ చేస్తాను. క్రియేట్ చేస్తాను. సో, ఎపిక్ లింక్ ఉంది. ఇప్పుడు ఎపిక్ లింక్ క్లిక్ చేస్తే ఎపిక్‌కెళ్ళిపోతాను చూడండి. ఇవి 2 ఉన్నాయా? వీబీ1, వీబీ4. మీకు అర్థమవుతుందా? ఇక్కడ గ్రీన్ టిక్ ఎందుకొచ్చిందంటే ఈ వర్క్ ఆల్రెడీ డన్ అయిపోయింది. ఇది ఎవరికీ అసైన్ చేయలేదు ఇంకా. అందుకని వర్క్ స్టార్ట్ అవ్వలేదు. మీకు అర్థమవుతుందా? ఏమన్నా డౌట్ ఉందా? నాకు అర్థం కావట్లేదండి మీకు. మీరంతా బ్లాంక్‌గా, కామ్‌గా ఉన్నారు. ఏ డౌట్స్ అడగకుండా. లెట్స్ మేక్ దిస్ సెషన్ ఇంటరాక్టివ్. మీకు అర్థం కాకపోతే నన్ను ఎక్కడన్నా అడగండి. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది సార్. యాహ్! అదే నేను అది కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటది. అందుకనే మీరు అలా వింటే కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటుంది. ఎక్కడ డౌట్ ఉంది, మళ్ళీ రిపీట్ చేయడానికి అడగండి అని అందుకనే చెప్తుంది. యెస్, ఫస్ట్ టైము చూసినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటది. ఏంటిది అని. ఇష్యూ టైప్స్ అంటే అర్థమైనాయండి? సార్. ఓకే సార్. ఇష్యూ టైప్స్ అర్థమైంది సార్. హ్మ్. బట్ మనం ఎపిక్ క్రియేట్ చేస్తున్నాం కదా సార్! హ్మ్. ఇదంతా మనం ఒక ప్రాజెక్ట్‌కి లింక్ చేస్తామా సార్? లేకపోతే యూజర్‌కి లింక్ చేస్తామా ఇవన్నీ? ఎపిక్‌లో స్టోరీ, ఆహా! స్టోరీలో ఇప్పుడు మళ్ళీ యూజర్ స్టోరీస్ ఇవన్నీ. ఆ! ఎపిక్‌లో ఎపిక్ అనేది ప్రాజెక్ట్‌కి లింక్ చేస్తామండి. మనం ఎపిక్ అనేది యూజర్ కాదు లింక్ చేసేది. ఎపిక్ అనే కాన్సెప్ట్ ఏంటి? ఒక ఓకే. పర్టిక్యులర్ ఒక ప్రొడక్ట్ డెవలప్ చేసేటప్పుడు లార్జ్ పీస్ ఆఫ్ వర్క్‌ని తీసుకొని, లార్జ్ పీస్‌లో మళ్ళీ షార్ట్ పీసెస్‌గా చేసుకొని, ఆ షార్ట్ పీస్‌ని యూజర్ స్టోరీగా కన్సిడర్ చేస్తున్నాం. అంతే యాహ్! గదా! ఓకే. మనం ఎపిక్ క్రియేట్ చేసి మనం ప్రాజెక్ట్‌కి లింక్ అప్ చేస్తున్నాం. ప్రాజెక్ట్‌కి లింక్ అప్ ప్రాజెక్ట్ లింక్ చేస్తున్నాం. అప్ చేసి యూజర్‌కి పర్మిషన్స్ ఇస్తాం సార్ మనం. ఆ! యూజర్ స్టోరీస్ సెగ్రిగేట్ చేసుకోవడానికి ఆహ్, పర్మిషన్స్ ఇస్తాం. యూజర్‌కి పర్మిషన్స్ ఇస్తాం. ఓకే. ఓకే. యూజరు మన ఆ ఎపిక్ క్రియేట్ పర్టిక్యులర్ యూజర్ చేయాల్సింది స్టోరీని మాత్రం అడ్మినిస్ట్రేటర్. పర్టిక్యులర్ యూజర్ స్టోరీ మీద వర్క్ చేసి డెవలప్ చేస్తాడు. ఇది ట్రాకింగ్ పర్పస్ కదా! ఈ యాహ్! టూల్ ఓకే. మనకి. అవునవును సార్. ఓకే. ఇది ట్రాకింగ్ పర్పస్. అది బట్ మన డెవలప్ హోల్ దేనిపైన ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా సార్ ఆ! మనకి ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారా సార్ మనకి అడ్మినిస్ట్రేషన్‌కి? మనకి ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ సో, ఇవ్వరు. ఈ ఒక ఎపిక్స్ ప్రాజెక్ట్ ఉన్నాయి. సెటప్ చేయండి. ప్రాజెక్ట్ సెటప్ చేయండి అంటారు. వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ పోతారు.
మనం చూడొచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ దొరకదంటే యాజ్ అన్ అడ్మిన్‌గా జీరాలో ప్రతిదీ మనం చూడొచ్చు కాబట్టి మనకు తెలుస్తుంది. ఓకే సార్ తెలుస్తుంది. బట్ ఈ ఎపిక్స్ అనేది మనం క్రియేట్ చేసాం కదా! ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్. నేను యూజర్ లెవెల్‌లో మీకు క్రియేట్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఓకే. ఓకే. ఎపిక్స్ బట్ ప్రొడక్ట్ ప్రాజెక్ట్ ఓనర్స్. క్రియేషన్ అంతా మనం అంతా ఎపిక్స్ క్రియేట్ చేసి యూజర్స్‌కి పర్మిషన్స్ ఇస్తాం. ఎపిక్ క్రియేట్ చేయటం కాదు. వి విల్ అలో యూజర్ టు క్రియేట్ ఎన్ ఎపిక్. ఐదర్ హి ఈస్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ అయినా మనకి యూజరే అవుతాడు. ఓకే. స్క్రమ్ మాస్టర్ అయినా యూజర్ అవుతాడు. డెవలపర్ అయినా యూజరే అవుతాడు. ఒక ఓకే. ప్రాజెక్ట్‌ని సెటప్ చేసి అతనికి ఇస్తాము. అతను ఎపిక్ క్రియేట్ చేసుకుంటాడా, స్టోరీ క్రియేట్ చేసుకుంటాడా, టాస్క్ క్రియేట్ చేసుకుంటాడా, ఇట్స్ అప్ టు హిమ్. అప్ టు దేర్ టీమ్. యాహ్! ఓకే సార్. సార్ ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ మేనేజర్‌కి ఎపిక్ రోల్ ఒకటే ఇచ్చాము. తనకి యూజర్ స్టోరీ క్రియేట్ చేయాల్సిన రోల్ ఇవ్వాలంటే మళ్ళీ మనకి టికెట్ రైజ్ చేస్తాడా సార్? టికెట్ రైజ్ చేస్తాడండి. ఆ పర్మిషన్స్ మనం ఇవ్వకపోతే టికెట్ రైజ్ చేస్తాడు. నాకు పర్మిషన్ లేదు స్టోరీ క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని. అది ప్రాజెక్ట్ మేనేజర్ ఆ టికెట్ రైజ్ ఓకే. చేసాడనుకోండి మనం పర్మిషన్ ఇస్తాము. నార్మల్ డెవలపర్ రైజ్ చేసాడనుకోండి ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవల్ ఇవ్వు నేను నేను పర్మిషన్ ఇస్తానని చెప్తాము. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఎవరు ఓకే. పడితే వాళ్ళొస్తే మనం పని చేయము. మనకి అదే సార్. ఒక ప్రాపర్ అప్రూవల్ ఉంటే పని చేస్తాం. ఓకే. ఓకేనా? ఇప్పుడు నేనేం జేస్తానంటే వాట్సాప్ ఉందనుకోండి సపోజ్. వాట్సాప్ మీరు యూజ్ చేస్తారు. వాట్సాప్ డెవలప్ చేసేదెవరు? బ్యాక్ ఎండ్‌లో వేరే వాళ్ళు గదా! వాట్సాప్ డెవలప్ చేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చే ముందు టెస్ట్ చేస్తాం గదా! టెస్టర్సు, డెవలపర్సు అవన్నీ టెస్ట్ చేసుకొని ప్రాజెక్ట్‌ని కస్టమర్స్‌కి రిలీజ్ జేస్తాం గదా! ఈ వాట్సాప్‌ని సపోజ్ విప్రోకి ఇచ్చారనుకోండి వాట్సాప్ ప్రాజెక్ట్. వాట్సాప్‌ని డెవలప్ చేసే ప్రాజెక్ట్. వాట్సాప్ ఎవరిది? ఫేస్‌బుక్ వోళ్ళది. మాకిలాంటి ఫీచర్స్ కావాలని మన దగ్గరికొస్తే మనం డెవలప్ చేసి ఇస్తాం. ఈ డెవలప్ చేసి ఇదంతా ఎక్కడ ట్రాక్ చేస్తారు ఫేస్‌బుక్ వోళ్ళు? వాళ్ళెంత పని చేశారు? ఏం చేశారన్నది ఇలాంటి ఒక టూల్‌లో ట్రాక్ చేస్తారు. ఓకేనా? వర్క్ స్టేటస్‌ని ట్రాక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. వర్క్ స్టేటస్‌ని ట్రాక్ చేయడానికి ఈ టూల్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఏమి డెవలప్ చేయమండి. ఎవరు డెవలప్ చేయాలో వాళ్ళకొక యూజర్ స్టోరీ క్రియేట్ చేసి ఇందులో పెడతారు. వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారని వాళ్ళ దగ్గరికి ఇండివిడ్యువల్‌గా ఎళ్లి నువ్వేం చేస్తున్నావు అని అడగరు. ఇక్కడ స్టేటస్ ఫైండ్ ఔట్ చేసుకుంటారు. ఇతను వర్క్ స్టార్ట్ చేశాడా? చెయ్యలేదా? కంప్లీట్ చేశాడా? అనేది స్టేటస్‌లు ఫైండ్ ఔట్ చేసుకుంటారు. డిపెండ్స్ ఆన్ ది స్టేటస్. ఇక్కడ చూడండి ఈ స్టేటస్‌ని బేస్ చేసి వాళ్ళు వర్క్ కంప్లీట్ అయిందా లేదా అనేది డిఫైన్ చేసుకుంటారు. హైయర్ మేనేజ్మెంట్. బికాజ్ ఎంఎన్‌సి కంపెనీస్‌లో అందరూ ఒక దగ్గర కూర్చొని చేయరు గదా! గ్లోబ్‌లో ఉంటారు. ఒక డెవలపర్ ఇండియాలో ఉంటే ఇంకో డెవలపర్ ఎక్కడో ఉంటారు. అందరి దగ్గరికి ఎలా ఎళ్తారు? ఎళ్ళరు గదా! ఓకే. సో, వాళ్ళేం చేయాలి అనేది ఇక్కడ క్రియేట్ చేసి వాళ్ళకి అసైన్ జేస్తారు. సో, వాళ్ళు క్రియేట్ చేయాలంటే వాళ్ళకొక సెటప్ ఉండాలి. ఒక ప్రాజెక్ట్ సెటప్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ సెటప్ ఎవరు చేస్తారంటే జీరా అడ్మినిస్ట్రేటర్స్ చేస్తారు. ట్రై టు అండర్‌స్టాండ్ నిదానంగానే ఓ పని చేయండి. రేపు కూడా నేను ఇదే క్లాస్ రిపీట్ చేస్తాను ఇష్యూ టైప్స్. మీకు గెట్ ఆన్ అయ్యేదాకా. ఒకటి అర్థమైతే మీకు ఇంకొకటి కూడా ఈజీగా అర్థమవుతుంది. సో, టైం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడికి స్టాప్ చేస్తాను. సో, ఒకసారి రేపు మళ్ళీ డిస్కస్ చేద్దామండి ఇది. ఓకేనా? ఓకే సార్. రైట్. సార్ ఇది ఇన్‌స్టాలేషన్ ప్రాబ్లమ్. ఇన్‌స్టాలేషన్ రేపు 6:15కి మీరు ఒకసారి కనెక్ట్ అవ్వండి. ఇప్పటికే ఓకే. టైం అయిపోయింది కదా! రేపు 15 మినిట్స్ ఎర్లీగా కనెక్ట్ అవ్వండి. మనం అది మీరు ఓకే. చూస్తానండి. ఎక్స్‌క్యూజ్ మీ సార్. ఇది ఆ! డైలీ 1 అవరా? 1 అవర్ అండి. ఓకే. 1 అవరు. మనము ఏదైనా డౌట్స్ ఉంటే మనం మళ్ళీ రిపీట్ చేద్దాం. ఏం పర్లేదు. డౌట్స్ ఉన్నా గానీ వాట్సాప్‌లో గ్రూప్ యాడ్ చేస్తారు. గ్రూప్‌లో అడగండి ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఓకేనా? రైట్ అండి. ఓకే. సార్ అది రికార్డెడ్ వీడియో కొంచెం ఎర్లీగా సెండ్ చేయడానికి వీలుంటదా సార్? సో దట్ విల్ గో త్రూ ఇట్. యాహ్! అది వెంకట్ గారికి రీచ్ అవ్వండి. ఆయన సెండ్ చేస్తారు. నాకు పర్మిషన్ లేదు యాక్చువల్‌గా. ఆయన చూసుకుంటారు ఇవన్నీ. ఓకే. ఓకే. ఓకే.
సార్ అది నెంబర్ పంపించాను. మీరు యాడ్ వెంకట్ చేయండి. గారికి ఒకసారి మాట్లాడండి. వెంకట్ గారు యాడ్ చేసుకుంటారు. ఆయన నంబర్ ఉంది కదా మీ దగ్గర? ఓకే. ఓకే. నిన్న కాల్ చేశాను. అదేనా నెంబర్? అదే నంబర్ వెంకట్ గారిది. ఆయనతో మాట్లాడండి. ఆయన పంపిస్తారు. ఓకే. ఓకే. ఓకే.